హైదరాబాద్లో చాలా వరకు అమీర్పేట్ హాస్టల్స్లో ఎంతో మంది నివసిస్తుంటారు. ఎక్కడో పల్లె ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఐటీ సెక్టార్ కావచ్చు, నాన్ ఐటీ సెక్టార్కి సంబంధించి అమ్మాయిలు హాస్టల్లో ఉండి చూసుకుంటారు. సో దీనికి సంబంధించి ఏదైతే హాస్టల్ ఓనర్లు ఎవరైతే ఉంటారో, అంటే మనం ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. హాస్టల్కి సంబంధించి హాస్టల్ ఒకరైతే, అంటే హాస్టల్ ఓవరాల్ ప్రాపర్టీ ఒకరైతే దాన్ని నడిపించే వాళ్ళు మరొకరు ఉంటారు. ముఖ్యంగా వాళ్ళంతా కూడా వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ నడిపించే వాళ్ళు. సో అందులో భాగంగానే అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అవసరాలని క్యాష్ చేసుకోవడము, లేకపోతే వాళ్ళకి ఇంకేమన్నా అవసరం ఉందని చెప్పేసి వాళ్ళని ఇష్టానుసారంగా వాడుకొని సంపాదించుకోవడం లాంటివి చాలా జరుగుతున్నాయి. అదే ఇష్యూకి సంబంధించి నిన్న రీసెంట్గా కూడా ఇదంతా పెద్ద ఇష్యూ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అదే ఏషియన్ పీజీ విమెన్స్ హాస్టల్. సో ప్రస్తుతం మనమైతే ఆ హాస్టల్లోనే ఉన్నాము. ఆ హాస్టల్కి సంబంధించి మనతో పాటు అఖిల భారత యాదవ్ మహిళా అధ్యక్షురాలు మరియు జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ శ్రీదేవి గారు ఉన్నారు. మాట్లాడదాం. ఎందుకంటే ఆవిడతోనే ఎందుకు మాట్లాడాలంటే ఇదంతా కూడా హాస్టల్ అంతా కూడా వారికి సంబంధించిందే. సో మాట్లాడదాము. అక్క నమస్తే అక్క. సో అక్క చెప్పండి, ఓవరాల్గా హాస్టల్కి సంబంధించి హాస్టల్లో వ్యభిచారం జరుగుతుందని చెప్పేసి అయితే అనడం అయితే జరిగింది. సో అరెస్ట్ చేశారా లేదనే విషయం పక్కన పెడితే అసలు హాస్టల్లో అలాంటిది ఎందుకు జరిగింది అక్క అసలు ముఖ్యంగా? యాక్చువల్గా 16th రోజు ఎర్లీ మార్నింగ్ ఇందులో 60 మంది అమ్మాయిలు ఉంటారు. సో ఒక రూమ్లోకి, ఒక అందమైన అమ్మాయి రూమ్లోకి ఒక అబ్బాయి వచ్చి నిలబడ్డాడు. వాళ్ళ కొడుకని వాళ్ళే చూసి భయభ్రాంతులుగా కీకలు పెట్టి వాళ్ళే 100 డయల్ చేసుకున్నారు. 16th రోజు ఎర్లీ మార్నింగ్ 4:30. సో అమ్మాయిలు చాలా భయపడి 100 డయల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళని భర్త భార్య ఇద్దరు కలిసి మేనేజ్ చేసేసి ఏం తెలియకుండా మరి అప్పటిదాకా నడిచిన సీసీ కెమెరాల మీద బట్టేసారు. ఒక సీసీ కెమెరా ఎంట్రన్స్లో కట్ చేసేసిండ్రు. సో అట్లా తంతు నడిచింది. సో ఆ ఇన్సిడెంట్ ఒకటైంది. మళ్ళీ ఇంకొక రోజు ఎర్లీ మార్నింగ్ 16th అయిపోయింది. 17th రోజు మళ్ళీ ఇంకొక అమ్మాయి రూమ్లోకి, లావణ్య అనే అమ్మాయి రూమ్లోకి పరదాలు తీసేసి చేతి లోపలికి బయటికి అబ్బాయి. సో ఆమె కూడా భయభ్రాంతులకు. సో ఇద్దరు పై నుంచి కింద వరకు ముక్త కంఠంతో మళ్ళీ 100 డయల్ చేసి మాకు సీసీ ఫుటేజ్లు కావాలి. ఆ హాస్టల్లోకి ఎవరు వచ్చిండ్రు, మా రూమ్లో ఏం చేసిండ్రు, మేము స్నానాలు చేస్తుంటే వీడియోలు తీసిండ్రా లేకపోతే ఏం చేసిండ్రా అనేది అమ్మాయిలు కావాలని గట్టిగా పట్టుదలతోటి ముక్త కంఠంతో అన్నం తినకుండా ఇక్కడ కూర్చున్నారు. ఓనర్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు పత్తాలేరు. సో ఓనర్ కొడుకే, ఇప్పుడు వీర హనుమాన్ రెడ్డి కొడుకే వీరారెడ్డి, ఆ అబ్బాయే వచ్చిండని హాస్టల్ అమ్మాయిలు చెప్తా ఉన్నారు. సో ఆ రోజు తప్పు చేయకుంటే మరి హాస్టల్ మీరే నడిపిస్తారు కదా, ఇయాలటికి 6 రోజుల నుంచి సో అత్తా పత్తా లేకుండా పోయి అబ్స్కాండింగ్లో తిరుగుతూ ఉన్నారు. సో వీళ్ళు దూర ప్రదేశాలకు పోయి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. మరి మేము వాళ్ళకు హాస్టల్ ఇవ్వలేదు, మేము ఇచ్చింది వేరే వాళ్ళకు. మరి వేరే వాళ్ళని గలత్ చేసి మరి ఆయన తీసుకొని వేరే వాళ్ళకంటే ఎవరికి ఇచ్చారు? మేము కాకినాడ శ్రేణుకి ఇచ్చాము హాస్టల్. సో ఆయనను పక్కకు తెరిపించి ఈయన నడిపిస్తున్నాడు. 6 నెలల వరకు రెంట్ లేదు. సో 6 నెలలు పిలిస్తే ఒక 5-6 సార్లు మా దగ్గరకు వచ్చి నేను, మా రామ్మోహన్ గారు, మా అక్కలు ఇద్దరు, ఇది మా తమ్ముడు బిల్డింగ్, పక్కది మా బిల్డింగ్. సో 2 బిల్డింగ్లు ఆయననే తీసుకున్నాడు. సో ఏంది అని అంటే మే నుంచి అన్ని కేసులు, ఇక బిల్డింగ్ మీద స్టేటస్కో తెచ్చిండు, ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చిండు, మీటర్ల మీద తెచ్చిండు, రాకపోకలు బంద్ చేస్తుండు, టోటల్గా ఇల్లే నాదంటుండు. సో గట్టిగా పిలిచి అడిగితే అమ్మ సంతకం ఫోర్జరీ చేసి చెక్కులు, దొంగ పైసలు ఇచ్చినట్టు దొంగ సంతకాలు పెట్టి మాకు ఒక నోటీస్ పంపించిండు. చూడగానే అమ్మ సంతకం ఏంది, మేమేమని చేసినాం, FSL అప్రోచ్ అయినాం. సో అధికారుల దృష్టికి తీసుకొని పోయి మరి దొంగ సంతకాలు ఫోర్జరీ కేసు, చీటింగ్ కేసు పెట్టినాం. సో FSL రిపోర్టు మాకు 3 నెలలు పట్టింది. ఫోర్జరీ చేసిండు, చీట్ చేసిండని గవర్నమెంటే మాకు అమ్మ ఫోర్జరీది కాపీ ఇచ్చి వితిన్ ½ an hourలో అన్నీ అరెస్ట్ చేసిరు, మొగడిని పెళ్ళాంని ఇద్దరిని. సో అప్పటి నుంచి ఇంకా కక్ష పెట్టిండు. అంటే మేము ఎప్పుడు కూడా మా అమ్మగారి ఇంటికి వచ్చినా మంచిగా వస్తుండే పోతుండే. సో హాస్టల్ అనేది కేసులు వేసిండు కాబట్టి 3 ఏళ్ళ నుంచి నేను ఇంట్లో హాస్టల్ వాళ్ళని కానీ మా ఆయన కానీ సో చట్టాన్ని గౌరవిస్తాం, ప్రజాసేవలో ఉన్నాం కాబట్టి ఎట్లనైనా పైసలు ఇవ్వాలా రాకుంటే రేపు కూడా వస్తాయి కదా డబ్బులు. మరి కేసులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క రూపాయి లెక్క కట్టి ఇస్తుంది కోర్టు. కాబట్టి నేను ఆ చట్టాన్ని గౌరవించి ఏమనకుండా పిలిచి నచ్చజెప్పి కిరాయి ఇవ్వమని అడిగినాం. సో అట్లా చేసిండు. బైండ్ ఓవర్ లాస్ట్ డీసీపీ గారు కానీ ప్రస్తుత డీసీపీ కానివ్వండి అప్రోచ్ అయినాం. అప్రోచ్ అయితే మొత్తం అయినాయి అన్నీ చూసి 4-5 సార్లు బైండ్ ఓవర్ అయినాయి. సో ఇప్పుడు పంజగుట్ట పిఎస్లో కొడుకు మీద, తల్లి మీద, తండ్రి మీద, సో చుట్టూ నడిపిస్తున్న హాస్టళ్ళ మీద
ప్రతి హాస్టల్ వీళ్ళు తీసుకుంటారు. సో మా తమ్ముడికి తెలియలేదు వీడు ఇట్లాంటి దౌర్జన్య పరుడు అని మాకు తెలియలేదు. సో ఇంకొక అన్న మా క్యాస్ట్ అన్ననే తీసుకొని వచ్చిండు. సో వాళ్ళు కూడా నేను వచ్చి మీడియా ముఖంగా చెప్పారు వీడు దాగులు బాచి వీడు దొంగ ఇంత దానికి ఇంత మోసం చేసిండు అని వాళ్ళు కూడా చెప్పారు. ఇంకోటి ఇదంతా కూడా అసలు ఎన్ని రోజులుగా జరుగుతుంది ఇదంతా? గత 3 సంవత్సరాల నుంచి రెంట్ ఇవ్వకుండా హరాస్మెంట్ చేస్తుండే ఒకటి, దాన్ని కోర్టులో వాడే కోర్టుకి తీసుకుపోయిండు. ఫోర్జరీ చేస్తే ప్రూవ్ చేసినాం. సో ఎవిక్షన్ వేసుకున్నాం మేము. ఖచ్చితంగా 2 నెలలు, ఇప్పుడు ఈ నెల హాలిడేస్ కోర్టు కాబట్టి ఖచ్చితంగా వేకెట్ చేసి వెళ్ళిపోతాడు. కానీ మెయిన్ ముఖ్యంగా పెద్ద ఇష్యూ ఏంటంటే అమ్మాయిలను వ్యభిచారానికి ప్రోత్సహించడం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అమ్మాయిలందరూ కూడా ముక్త కంఠంతో సీసీ ఫుటేజ్ కావాలి, హాస్టల్లోకి ఎవరు వచ్చిండ్రో కావాలనంటే ఫస్ట్ ఒక అమ్మాయి చెప్పింది, 2 అమ్మాయిలు చెప్పారు. ఇప్పుడు అందరూ కూడా డీసీపీ మేడం దగ్గరికి వచ్చి చెప్పారు, మహిళా కమిషన్ దగ్గరికి వచ్చి చెప్పారు, ఇంకా రైట్స్ కమిషన్ దగ్గరికి కూడా వచ్చి చెప్పారు. ఎవరైనా పాల్పడ్డారా దానికి? ఎవరైనా పాల్పడ్డారా అసలు? అంటే పాల్పడ్డారు అంటే ఎవరైనా సపోర్ట్ చేశారా? అంటే బై మిస్టేక్లో వాళ్ళంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళైతే అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళ కొడుకుని దాచిపెట్టేశారు. సో వాడు ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా రీసెంట్గా నిన్న మాకు కరీంనగర్ నుంచి ఒక కాల్ వచ్చింది. కరీంనగర్ అమ్మాయి మాదాపూర్లో కూడా వాళ్ళ హాస్టల్ ఉంది. సో అందులో ఉంటే ఆ అమ్మాయికి కడుపు చేసి ఆ అమ్మాయిని కూడా వశపరుచుకొని అమ్మాయిని సెటిల్మెంట్ చేసుకొని వాళ్ళ లాయరే సెటిల్మెంట్ చేసిండని కరీంనగర్లో కూడా వాళ్ళ కేసు ఫైల్ అయింది. మన రీసెంట్గా నిన్న రక్షక్ మన షీ టీమ్ మేడం వచ్చింది. సో రీసెంట్గా కూడా ఆ మేడం నిన్న ఇన్వెస్టిగేషన్కి వచ్చినప్పుడు ఆ మేడం కూడా ఏం చెప్పారు అని అంటే, మొన్న ఉప్పల్లో ఈ వీరారెడ్డిని వాళ్ళ కొడుకుని పట్టుకున్నాం అమ్మాయి కేసులోనే. అరే ఏంది ఇంత మోసం, వాళ్ళకి మీరు మోసపోయి ఇంత పెద్ద స్థాయిలో ఉండి అంటే చట్టాన్ని గౌరవిస్తాం, ఎఫ్ఎస్ఎల్ ప్రూవ్ అయింది. సో పైసా వస్తుందని మేము సైలెంట్ ఉంటే ఇట్లా చేసారు. అమ్మాయిల భద్రత విషయంలో అమ్మాయి సూసైడ్ చేసుకొని లేకపోతే ఏమైనా కేసు అయితే ఫస్ట్ ఈ ఏరియాలో ఇది ఎవరి బిల్డింగు అని అంటే పలానా కన్నయ్య యాదవ్ బిల్డింగు, పలా శ్రీదేవక్కల బిల్డింగ్, పరువు పోతుంది మాది. కాబట్టి ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ఖచ్చితంగా ముందుండి మరి నేను స్థానిక కార్పొరేటర్ వనం సంగీత యాదవ్ గారు కీలక భూమిక పోషించి గత వారం నుంచి ఇక్కడే ఉండి మరి దగ్గరుండి కేసుని ఫాలో అప్ చేస్తూ ఉన్నాం. అంటే అక్క ఎవరన్నా అమ్మాయిలు కావచ్చు లేకపోతే ఇంకా హాస్టల్లో నివసించే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఈ సిచ్యువేషన్కి పాల్పడి ఉంటారా? అంటే ధైర్యంగా చెప్పుకోలేకపోవడం కావచ్చు. వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళు అందరూ కూడా డీసీపీ మేడం అంటే వాళ్ళ కెరియర్ నాశనం చేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాళ్ళకి ఫోన్ చేస్తాను, వాళ్ళ కెరియర్ నాశనం చేస్తున్నా అనేది మీకు ఒక రికార్డ్ వినిపిస్తాను. అయితే ఈయన అబ్స్కాండింగ్లో ఉండి హాస్టల్ వార్డన్ని ఇక్కడ పెట్టి వాట్సాప్ కాల్ చేసి ఆ అమ్మాయిని చెప్పకుండా ఎట్లా చేయాలనే ఆడియో రికార్డ్ మీకు వినిపిస్తా ఉంది. ఎవరు పంపించారు? అమ్మాయి పంపించారు. ఆ అమ్మాయి ఇప్పుడు హాస్టల్ వార్డన్ ఉందిరా, వాళ్ళిద్దరు ముగ్గురు అబ్స్కాండింగ్లో ఉన్నారు, తండ్రి తల్లి కొడుకు. సో వాట్సాప్ కాల్ చేసి ఆ అమ్మాయిని చెప్పకుండా చెయ్యి, అమ్మాయిని డీసీపీ దగ్గరికి పోకుండా చెయ్యి అని నువ్వు ఎట్లా ఉసుగొల్పు అనేది మీకు ఇప్పుడు వినిపిస్తాను. ఓకే, ఉంది, ఇప్పుడు ఉంది. एक्चुअली मैडम क्या हुआ था ना, सैटरडे के दिन 16th मई, ओके ना, 16th मई में सुबह मॉर्निंग 4:30 ऐसे को कोई तो मतलब हॉस्टल में घुसा था. तो लाइक वो मेरे दो फ्रेंड्स के रूम को भी गया था. वो लोग ना उनके लाइक उसके मुंह को नहीं देखे, उसके वो उनका जब नींद टूटा वो रूम से जा रहा था. तो वो जो आया था वो कब से आया था, क्यों आया था, क्या कर रहा था, लाइक वो कुछ चोरी नहीं किया, कोई गर्ल को टच भी नहीं करा, वो क्यों आया था वो चीज हमको जानना है. और एक चीज, जब ये चीज हुआ मेरी फ्रेंड ऑलरेडी ओनर के बेटे वीरा उनको कॉल करी, वो आए, कैमरा पे क्लॉक था, तो वो कैमरा पे क्लॉक निकाल के वो चले क्यों गए? वो कैमरा से क्लॉथ निकाल के चले गए. फिर आने के बाद वो और एक भी लड़की थी हमारे फिफ्थ साइड रूम में, जो लड़की है वो रूम में लाइक वो पूरा उसको ऐसे खड़ा था, वो देखी थी, तो वो पूरा डर के चली गई थी. फिर वहां पे वो उसका भाई जब उसको लेने आया था उस टाइम पे फिर से वीरा के बोल रहा कि वहाँ कैमरा वायर कट हो गया. तो कैमरा से कब
कपड़ा निकाल के इवन वो वॉचमैन को ऐसा बोला भी है कि क्या कर रहे हो, चोर घुस रहा है ऐसे बोल के वो चला क्यों गया। हमको बस कुछ नहीं होना, हमको सीसीटीवी फुटेज होना। और एक चीज ये, जब हम ओनर को बोले तो ओनर का कंसर्न क्या होना चाहिए था कि हाँ ऐसा हुआ है, पर सीसीटीवी का फुटेज अगर वायर कट हो गया है या फिर कुछ भी रीजन से वीडियो नहीं निकल रहा है तो ऑब्वियसली वो पीएस के पास जाना चाहिए ना। वो पीएस के पास ना जाके उल्टा हमको बोल रहे हैं कि तुम लोग ऐसा छोटे छोटे कपड़े पहन के घूमते हो, तुम्हारे बॉयफ्रेंड को तुम लोग वीडियो कॉल करके कहाँ कैमरा है, कौन सा रूम नंबर है, तुम ही लोग दिखा दो, नहीं तो उन लोगों को पता कैसे चलता है, ऐसे बोल के हमको ही ब्लेम किया गया। फिर हमको लगा प्रियंका, is anything is happened to you? No. Any harassment from him? harassment means like what he did is हम जब बुलाए ना, मतलब हमको नहीं दिखा कि ये लोग कुछ भी ऐसा कर रहे हैं बोल के, हम 100 डायल करके जब बुलाए थे तब 100 वो आए, सब पूछे, सब कुछ किए। वो पुलिस जब चला गया उसके बाद वीरा हरासमेंट नहीं, वो बस ऐसे बोला कि मतलब मैं चाहूँ तो केस पलट दूंगा, मैं अपने 4 दोस्तों को घुसा के तुम्हारा नाम बोल के मैं केस पलट भी सकता हूँ। वो कांस्टेबल कॉल करके मेरे मम्मी को ऐसा पूछा, वो करा, मैं उसके नाम पे डाल के तुम लोग भी कोर्ट के चक्कर काट सकते हो, ऐसा सब बोला था। मैं मुझे ओके भैया, नो इश्यू, क्योंकि हमको अभी जानना है, क्योंकि वो मेरे 2 फ्रेंड लोग वो लोग देखे हैं, मैंने देखा भी नहीं है। तो मेरा कंसर्न ये है कि वो कितने दिन से आ रहा था, क्यों आ रहा था। और एक चीज क्या पता चला है कि लास्ट कुछ दिनों से, फ्रॉम लास्ट 20 to 25 डेज रात को लिफ्ट ऑन हो रहा है। क्यों हो रहा है? रात को 130 से 330 के अंदर लिफ्ट सेकंड फ्लोर, थर्ड फ्लोर, सेकंड फ्लोर, थर्ड फ्लोर में क्यों रह रहा है? कौन आ रहा है? वो टैंकर लेके अगर आते तो वो 4 बजे आते। इवन एक लड़की जाके चेक भी करी है कि टैंकर है कि नहीं, टैंकर तो नहीं है, विदाउट टैंकर वो हॉस्टल को क्यों आते थे। इसीलिए हम बोल रहे हैं कि हमको अप्रैल से लेकर टिल डेट तक जितना तक कैमरा ऑन था अभी हॉस्टल में, उतना तक का फुटेज हमको दो। वो कहाँ से आया था, क्यों आया था, कौन था। और एक चीज, वो लोग मतलब वो वीरा वो एवरी टाइम वो आते हैं, जो भी कुछ भी रूम में होता है वो चीज ठीक करने को आते हैं। मेरे रूम को आके गीजर ठीक किया उन्होंने। गीजर ठीक करके अगर गीजर को टेस्ट करना है तो 10 मिनट्स ऑन करना है मैम। 10 मिनट्स अगर ऑन करना है तो आप बाहर जाके वेट करो या फिर कोई अलग रूम चले जाओ। नहीं, वो वहाँ पे मेरे बेड के पास लेटा हुआ है, जो की ऑलरेडी वो फोटो हमने दिया है पुलिस को भी। ओके, वो मेरे बेड पे लेट, मतलब मैं साइड बेड में थी, मेरा एक बेड छोड़ के और एक बेड पे वो ऐसे लेट गया। लाइक दैट इज लिटिल बिट अनकंफर्टेबल। दैट्स व्हाई मैं मेरी फ्रेंड को मैसेज करी, फोटो भेजी कि यार थोड़ा आओ बोल के, तो ऐसे सडनली आई। और हाँ, वो जो राजलक्ष्मी आंटी है ना, वो एवरी टाइम, इतना मैं बोलूंगी कि एवरी टाइम वीरा कुछ भी किसी के भी रूम को जाए वो वेट करती है। वो कभी भी वहाँ पे वीरा को बैठने भी नहीं देती। पर उस टाइम पे वो कुछ तो नीचे गई थी, लाइक खाना उस टाइम पे सर्व हो रहा था ना, तो वो 10 मिनट के लिए 10 मिनट टाइम लगेगा सोच के वो नीचे गई थी, तब वो वहाँ पे लेटा हुआ था। ఓకే, రైట్ हाँ, రైట్, టీకే ప్రియాంక, థ్యాంక్ యూ అక్క. అంటే మిమ్మల్ని కొంత వీడియో ముఖంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే చిన్నప్పుడు గౌన్ వేసుకొని నువ్వేం చేస్తావు, నీతోనేమవుతుంది, నేను చిన్నప్పుడు చూసాను అన్నట్టుగా కొన్ని మాటలు అనుకోవడానికి మాటలు కూడా మాట్లాడారు. ఏం అసలు ఎట్లా చూస్తారు అసలు అవి? అసలు వాడికి సెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పొట్టి గౌన్లు వేసుకొని పాలు అమ్ముకునే బతుకు అన్నారు. అరే గొల్లోళ్ళు అంటేనే పాలు పెరుగు పెండ విసికి పాలు పెరుగు అమ్ముకునేటోళ్ళరా. మరి శ్రీకృష్ణ వంశంలో పుట్టిన యదువంశీల దగ్గర బతకడానికి వచ్చినావు, నువ్వేం మనిషివురా? అసలు నువ్వు ఆలోచించాలి. పుడితే పాలు కావాలి, సస్తే పాలు కావాలి. మరి వాడికి యాదవుల జోలికి వస్తే వాడిని ఖచ్చితంగా అందరు కూడా ఏం చేయాలో అదే చేస్తారు. వాడికి సెన్స్ లేదు. కొడుకుని తప్పించడానికి, కేసు నుంచి తప్పించడానికి, వీళ్ళ పైన ఉన్న నిందలు తప్పించడానికి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ల నుంచి కేసులన్నీ ఉన్నాయి, మీడియా ముఖంగా చెప్పిండ్రు. మరి అందరు చెప్తున్నారు ఇవ్వాల అనేసి. సో డైవర్ట్ పాలిటిక్స్ రూపంలో ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. సో యాదవ్ల జోలికి వస్తే మరి పెండ ఎట్లా విసుకుతారో చూపిస్తారు, పాలు ఎట్లా వెండుతారో కూడా చూపిస్తారు. అదేవిధంగా మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు ఉన్నాయో మీరు తెలుసుకోండి.
ఎస్ఆర్ నగర్ పిఎస్లో ఎన్ని కేసులు ఉన్నాయో వీర హనుమాన్ రెడ్డి, శివపార్వతి, వీరారెడ్డి. మధుర నగర్ పిఎస్లో మైనర్ బాలికను మరి రేప్ చేసిన ఘనత వీరారెడ్డిది. మరి బతకడానికి వచ్చి మరి అమ్మాయిల బతుకులతోటి చెలగాటం ఆడుతున్న ఈ వీర హనుమాన్ రెడ్డికి చర్మగీతం పాడడానికి ఈరోజు యావత్ హైదరాబాద్లో 7 హాస్టళ్ళు తీసుకొని 7 హాస్టళ్ళకి ఎగనామం పెట్టి పైసలు ఇవ్వకుండా ఓనర్స్ని టార్చర్ పెట్టుకుంటూ తామే ఓనర్స్గా మరి వాళ్ళ భార్య బిడ్డవి వీడియోలు తీసుకుంటే ఇవాళ సమాజం అంతా తుప్ప ఉంచుతుంది, బండల్లాగా ఉండి ఏంది దౌర్జన్యం అనేసి. సో బతకండ్రా బాబు అని అంటే బదలాం చేయనికి ఇక్కడికి వచ్చి మరీ ముఖ్యంగా మరి ఆడోళ్ళ హాస్టళ్ళల్లో అబ్బాయిలను పంపించి మరి గీజర్ పాడైందని పంపిస్తాడు. గీజర్ పాడవుతుందని వాడను వాళ్ళ కొడుకుని తీసుకొని పోతుంది. సో ఇక్కడ ఉన్న అమ్మాయిలే మీకు తెలియజేస్తారు, ఇప్పుడు చెప్తారు ఆ అమ్మాయిలు కూడా మీకు. సో ఉన్నారు. సో అదేమంటారు, గీజర్ పాడవుతుంది, వాడు బెడ్ మీద వండుకొని సీసీ కెమెరా ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ తిరిగి వస్తావా అని అడుగుతాను. మీకు ఆ ఫోటో కూడా చూపిస్తాను. సో ఆ ఫోటో చూపిరా అంటే అమ్మాయిలను వస్తావా అయితే ఇప్పుడు గీజర్ పాడైతే అమ్మాయిల రూమ్లోకి ఈయనదేం సంబంధం అండి? అబ్బాయి పోతాడా అమ్మాయిల రూమ్లోకి? అంటే వాళ్ళ కొడుకు కూడా అలాంటి వాడు, వాళ్ళ కొడుకే, వాళ్ళ తండ్రి అలాంటోడే కొడుకు. అమ్మనేమో రౌడీ, ఆమెనే కొడుతుంది, ఆమెనే ఏడుస్తుంది. సో నిన్న ఒక వీడియో వైరల్ అవుతా ఉంది, మీరు చూసిర్రా? సో ఆ వీడియోకి ముందు మా మరదలని ఘోరంగా కొరికింది. సో కొరికింది, మీకు ఆ వీడియో కూడా చూపిస్తా. కొరికిన వీడియో పెట్టలేదు. ఇగో ఇది అమ్మాయి హాస్టల్ అండి, ఇది చూడండి మీరు. ఇది అమ్మాయి హాస్టల్. సో అమ్మాయిల హాస్టల్లో రీసెంట్గా ఇగో చూడండి, ఇగో అబ్బాయి ఇక్కడ అమ్మాయి ఉంది, గీజర్ పాడైందని కంప్లైంట్ వచ్చిందని వచ్చి అటు సైడ్ తిరిగి పండుకొని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు దగ్గర నుంచి. అమ్మాయి వెంటనే భయపడి పక్క రూమ్లోకి పోయి పక్క ఫ్రెండ్ని పిలుచుకొని వచ్చింది. ఇగో అబ్బాయి పడుకున్నది, మంచిగా చూపించుకోండి. సో ఇంకొకటి చూపిస్తా. అసలు ఇలాంటివి ఎన్ని ఉన్నాయో ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ గురించి. వాళ్ళు ఏదో వాళ్ళ చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మా బొంతు రామ్మోహన్ మీద నా మీద బురద జల్లితే సమాజం ఏం కళ్ళు మూసుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు గుణపాఠం చెప్పేదాకా అలా నిడిచేదే లేదు. మహిళగా మీరు చెప్పండి, అసలు అమ్మాయిలు ఇలాంటివి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇలాంటివి ఎట్లా కొరికిందో చూపి. మూతి మీద కొట్టి, సో మూతి మీద కొట్టింది, ఇక చేతి మీద. సో ఇట్లాంటి సంఘటనలన్నీ రౌడీయిజం చేస్తూ ఉంటారు. సో ఏది పడితే అది వాళ్ళు అన్నీ చేస్తారు. మీరు కావాలంటే పక్కన రాజుగారి బిర్యానీ వాళ్ళకు కూడా మేము రెంట్కి ఇచ్చాము. సో ఈ గల్లీలో ఇక్కడి నుంచి ఆ మూల వరకు ఎవరితోటైనా తెలుసుకోండి సో మేము ఎట్లాంటి వాళ్ళము అనేది. సో అందరు కూడా చెప్తారు. మరి వాడు 3 ఏళ్ళ నుంచి మేము వాడికి కిరాయేలేం లేదు, వాడికి మాకు సంబంధం లేదు. మా ఇంట్లో ఉండి మా అమ్మ సంతకమే ఫోర్జరీ చేసి రెంట్ కానీ అలాంటివి ఏమి ఇవ్వలేదు. మీరు అడగలేదా మరి? అసలు మేము అడుగుతుంటే కేసులు వేసేసిండు. ఇక ఏమని వేసారు అసలు? ఇది ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకుండు, స్టెటస్కో తెచ్చుకున్నాడు. మళ్ళీ తర్వాత నేను రెంట్ ఇస్తున్నా అని అమ్మ సంతకం ఫోర్జరీ పెట్టిండు, అక్కడ దొరికిండు ఆయన. ఫోర్జరీ ప్రూవ్ అయ్యింది, జైలుకు పోయి వచ్చిండు. ఇంకా అప్పటి నుంచి ఎక్కువ కక్ష పెట్టుకొని అమ్మో వీళ్ళిగా నన్ను వదలరు అనేది వాడికి పడింది. మరి 15 లక్షలు ఉట్టిగా ఫ్రీగా కిరాయి లేదు ఏం లేకుండా నడిపిస్తుండు కదా. మరి ఫోర్జరీ ప్రూవ్ అయినాక ఎవిక్షన్ వేసినామని కూడా ఆయనకు తెలుసు, ఎట్లనైనా ఖాళీ చేయాలి. సో మమ్మల్ని ఎట్లయినా బదలాం చేయాలనేసి అంటే తప్పులో అమ్మాయిల హాస్టల్లోకి పోయి అబ్బాయిని పంపించి తప్పులో దొరికిండు. సో ఒక్క అమ్మాయి కాదు, ఇవాళ 9 అమ్మాయిలు సాక్షిగా మరి పొయ్యేసేసి మేడంకి చెప్పిండ్రు. సో మేడం కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంది. సో ఖచ్చితంగా న్యాయం వైపు మేము ఉంటామని తెలియజేస్తాం. సో ఫైనల్లీ ఇప్పుడు వాళ్ళు అసలు రిమాండ్లో ఉన్నారా, అసలు ఎక్కడ ఉన్నారు, మీకు ఏమన్నా ఐడియా ఉందా? తెలుసా? ఇక నేను నిన్న మొన్న అంతా ఇక ఏందనంటే ఈ అమ్మాయిలు భయభ్రాంతులకు దాంట్లోనే ఉన్నాను. సో మరి వెతుకుతున్నారు అని చెప్తున్నారు, దొరకగానే మాకు ఇంటిమేషన్ చేస్తారు, రిమాండ్ తీసుకుంటారు. అబ్స్కాండింగ్లో ఉన్నారు వాళ్ళు, అబ్స్కాండింగ్లో. ఫైనల్లీ అక్క ఎన్ని మారినా కూడా అమ్మాయిల పైన ఇలాంటివి హాస్టల్స్లో కావచ్చు, వాళ్ళ ఇంట్లో కావచ్చు, ఎక్కడికి పోయినా అమ్మాయిల పైన ఇలాంటివి జరుగుతున్నాయి. ఒక మహిళ మీరు చెప్పండి, అసలు అమ్మాయికి భద్రత అనేది ఉంటుందా ఈ దేశంలో?
అంటే ఇప్పుడు ఈ అమ్మాయిలకి భద్రత అనేది కంపల్సరీ కావాల్సిందే. ప్రతి ఒక్క అమ్మాయి కూడా మరి ముందు కాలంలాగా లేదు, చైతన్యవంతురాలు అవుతుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ ఫోక్సో కేసులు అవేర్నెస్ కానివ్వండి, మహిళల భద్రత విషయంలో షీ టీమ్స్ కానివ్వండి, సో అందరు అమ్మాయిలు కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. 60 మంది అమ్మాయిలు ఈరోజు నిన్న మొన్న మేము మాట్లాడితే, సో కోట్లు పోసినా కొనలేనిది అమ్మాయి మానము ప్రాణము. కాబట్టి మరి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలు చదువుకోవాలని కంప్యూటర్ శిక్షణల కోసము మరి వివిధ వృత్తుల కోసము మరి వెళ్ళక ఇక్కడికి పంపిస్తే మరి మాకు భద్రత కరువైందని అమ్మాయిలందరూ కూడా చాలామంది అక్క మేము వెళ్ళిపోతాం అక్క, మంచి హాస్టల్ చూసుకొని వెళ్ళిపోతాం, మేం లైవ్ చూసాము, సో వీరి అరాచకాలు అని చాలామంది వెళ్ళిపోయారు హాస్టల్ నుంచి. సో వాళ్ళందరికీ కూడా 4 రోజులు వాళ్ళతో పాటే మేము పడుకున్నాము. గజ ఏడుస్తూ ఉన్నారు. ఒక పిల్ల రూమ్లో ఫస్ట్ రూమ్లో పోయిన పిల్ల నన్ను గట్టిగా పట్టుకొని పడుకుంటుంది. వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే మరి అంత దూరంలో ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో అనేసి. సో ప్రతి ఒక్క అమ్మాయి కూడా డేర్ అండ్ డాషింగ్గా ఉండాలని నిన్న మేము ఒక మెంటర్ని పిలిచి చాలా శిక్షణ తరగతులుగా ఉట్టిగా ముచ్చట్లు పెట్టి శిక్షణ తరగతులుగా ఆమెకి 2 గంటలు ఎట్లు ఉండాలి, సెల్ఫ్ ప్రొటెక్షన్ ఏంటి, కొంతమందికి తెలియదు ఏది డయల్ చేస్తే ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు. సో అవన్నీ కూడా ఒక మెంటర్ తోటి మహిళతోటి నేను క్లాస్ కూడా ఇప్పించడం జరిగింది. సో అందరినీ కూడా చాలా భద్రంగా మరి వాళ్ళ స్థలాలకు కొంతమంది వెళ్ళిపోయినారు, మరి ఇతర హాస్టల్ వాళ్ళ పేరెంట్స్కి కూడా మేము ఇంటిమేట్ చేసినాం. సో వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ స్థలాలకు చేరుకున్నారు. థ్యాంక్ యూ. ఏదైతే నిన్న అమీర్పేట హాస్టల్కి సంబంధించి ఇష్యూ అమ్మాయిలపైన జరిగిందో అదంతా కూడా చాలా వరకు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ వైస్ ప్రెసిడెంట్ మరియు ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ చైర్మన్ శ్రీశైలం అన్న యాదవ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడిన నమస్తే అన్న. సో అన్న, ఇలాంటివి అసలు ఈ హాస్టల్స్లో జరగడం ఒక సోషల్ యాక్టివిస్ట్గా మీరు చెప్పండి, మనం ఎట్లా చూడవచ్చు? ముఖ్యంగా అందరికీ నమస్కారం. నా పేరు శ్రీశైలం యాదవ్, ట్రూ హెల్పింగ్ అండ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుని. మా ఆర్గనైజేషన్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము. ఎక్కడి నుంచో అంటే ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, మన హైదరాబాద్కి జాబులు చేసుకోవడానికి ఎంతోమంది వాళ్ళ జీవన ఆధారం కోసం జిల్లాల నుంచి కావచ్చు, రాష్ట్రాల నుంచి కావచ్చు, ఒక నమ్మకంతో ఈ హైదరాబాద్ అందరికీ అనుకూలంగా ఉంటుందని వస్తారు. ఒక నమ్మకంతో వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ వదిలి వెళ్తే ఇక్కడ కొంతమంది దీన్నే అదుగా చేసుకొని కొంతమంది బ్రూటల్ బిజినెస్ చేయిస్తూ ఉన్నారు. దీన్ని చాలా ఖండిస్తూ ఉన్నాము. తీవ్రంగా ముక్తకంఠంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. మెయిన్గా ఈరోజు ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్ లాంటి ప్రాంతాల్లో చాలా హాస్టల్స్ ఉన్నాయి. ఇది స్టార్టింగ్ కావాలి, ఎండింగ్ కూడా ఇది ఇక్కడే కావాలనేది కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అయితే ఈ వీర హనుమాన్ రెడ్డి అనే అతనికి దాదాపుగా 5-6 హాస్టల్స్ ఉన్నాయి. ఇదే విధంగా అందరు ఓనర్స్ని వేధించడం, ఇదే విధంగా కెమెరాలు ఆఫ్ చేయడము, కొంతమంది అందమైన అమ్మాయిలని ట్రాప్ చేసి మరి ఇతర అవసరాలు తీర్చి వాళ్ళని బ్రూతల్ హౌస్లో చేస్తూ ఉన్నాడు. ఫ్రాడ్జరీ కేసు కూడా బుక్ అయింది అతని మీద. కాబట్టి వీర హనుమాన్ రెడ్డికి సంబంధించిన హాస్టల్స్లో కూడా ఎవరు జాయిన్ అవ్వద్దు. మరి ఇతని మీద అందరు కూడా అమ్మాయిలు ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. ఈరోజు దాదాపు 9 మంది ఈరోజు బాధితురాలు బయటకు వచ్చి వారి విశ్వరూపం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగా అయితే దబాన్సిరో ఈరోజు శ్రీదేవి అక్క మీద మరి ఉన్నప్పుడు చిన్న గౌన్లు వేసుకొని పాలమ్మినటువంటి శ్రీదేవి అన్నాడు. నేను యాదవ్ సంఘం అధ్యక్షుడిగా నేను చెప్తా ఉన్నాను, నీ కులంలో ఏదైతే రెడ్డి కులంలో పుట్టినావు కదా, నీ కులంలో నువ్వు చెడబుట్టినావు అని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. యాదవుల ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణ భగవానుడు మరి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అనేక పోషక ఉన్నటువంటి పాలల్లో మరి ఈరోజు మనిషి పుట్టినప్పుడు కానీ చచ్చినప్పుడు కానీ పాలే అవసరం. ఈరోజు మనము దేవుడి దగ్గరికి పోయినప్పుడు మనం వారిని అభిషేకిస్తాం, పాలతో అభిషేకిస్తాం. అంటే పాలలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మేమేదో క్రిమినల్గా చేస్తున్నట్టుగా చూపిస్తూ ఉన్నాడు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వీర హనుమాన్ రెడ్డి, నువ్వు ఎక్కడ తిరిగినా కూడా మిమ్మల్ని దాడి చేస్తాము, నువ్వు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా నేను ఈ ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇటువంటివి ప్రోత్సహిస్తే ప్రతి హాస్టల్లో కూడా దాడి చేస్తాము. మేము ప్రతి అమ్మాయిలను కూడా మేము కోరుతా ఉన్నాం ఏంటంటే, ఎవరైనా బాధితురాలు ఉంటే ముందటికి రండి, మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని కూడా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వండి.
మాకు కూడా సమాచారం ఇస్తే మేము మీ పట్ల అండగా ఉండి మేము పోరాడతామని నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే అన్న వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చి అంటే బ్రతకడానికి వచ్చి ఇలాంటి ఒక పరిణామాలకు పాల్పడడం ఇలాంటివి చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ అన్న? అసలు మనము ఇంకా తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నామా లేకపోతే వేరే కిందనే ఇంకా బ్రతుకుతున్న పరిస్థితులు ఏమన్నా అనిపిస్తున్నాయి మీకు? అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అంటే వాళ్ళ ముక్కు ముఖం తెలియకుండా వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చి వాళ్ళు ఏంటంటే అమ్మాయిలకి అవసరమైనటువంటి డబ్బులు ఇంకా ఏదేదో ప్రలోభాలు చేసి వాళ్ళని ఈ వ్యభిచార గ్రూపులోకి దించుతూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి అమ్మాయిలు కూడా పోవద్దని, ఎందుకంటే మీ అమ్మ నాన్న ఎంతో ఒక చిన్న పనులు చేసుకుంటూ మిమ్మల్ని ఒక గొప్ప స్థాయిలో ఉండాలని ఈరోజు హాస్టల్లో పంపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి దాన్ని నమ్మొద్దు, దీని లోపల పోవద్దు, మీ జీవితాలని ఆగం చేసుకోవద్దని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా పోరాడతామని ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా మరి ట్రూ హెల్పింగ్ అండ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షునిగా నేను ప్రతి అమ్మాయిని కూడా నేను కోరుతా ఉన్నాను, మీకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.